సెకండ్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏం వండబోతున్నాం అంటే బెంగళూరు వంకాయలు, ఆంధ్ర బెండకాయలు, ఒరిస్సా చామదుంపలు, ఈ 3 స్టేట్ల కూరగాయలని కలిపి ఒక చాలా సింపుల్ కూర వండబోతున్నాం. సో స్టవ్ ఆన్ చేసే ముందర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. ఓకే. వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, చామదుంపలు, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు. మీరు ఓపెన్ చేయండి చెప్తాను. ఆన్ చేసేస్తున్నాను. ఆన్ చేసేయండి. ఇప్పుడు దాంట్లో మన అగ్రిగోల్డ్ వాళ్ళ నూనె ఒక 3 స్పూన్లు పోయండి. మీకు ఆయిల్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి, ఎక్కువ వదిలేస్తున్నారు ఆయిల్ మీరు. ఇప్పుడు కొంచెం వేడెక్కింది కాబట్టి ఆయిల్ జనరల్ పోపులను వేసేయండి, మీకు ఎంత కావాలో అంత వేసేయండి చెప్తాను. లైట్గా ఉల్లిపాయలు వేయండి. ఇప్పుడు లైట్గా మనం కలిపి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసేయండి. ఉల్లిపాయలు బాగా స్విమ్ అయ్యేలాగా చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్లో. ఓకేనండి, వేసారా? సాల్ట్ కొంచెం వేయండి, తీసుకోండి. ఉప్పు హ్యాండ్ టు హ్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వబడుతుంటారు, మీకు ఓకేనా? అమ్మ వద్దండి, కింద పెట్టండి. నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు మరి. అమ్మ మీరు గుర్తు చేశారు కాబట్టి నాకు ఎందుకో ఇప్పుడు ఎక్కడో కొడతాను, మీరు కింద పెట్టండి. సరే ఇష్టం, వేయండి కొంచెం వేయండి. చాలు ఉప్పు ఇచ్చేయండి. దాంట్లో లైట్గా కారం వేయండి. ఏంటంటే మీరు అన్ని కొంచెం స్పైసీగా ఉండాలండి. ఓకే, లేకపోతే మన ఆంధ్ర వంట అనిపించదు. అంటే కొంచెం కరివేపాకులు వేసేయండి చెప్తాను. కరివేపాకులు వేస్తారు కదా, ఎలా ఉంది స్మెల్? గుమగుమలు అట్టుందా? ఇంకా బాగా వస్తుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి చెప్తాను, గార్నిషింగ్ లాగా వేసేసారా? ఇప్పుడు దాంట్లో కొంచెం జీడిపప్పులు వేయండి. ఓకే. అంటే జీడిపప్పులు మనం కూర అయిపోయే టైంకి అవి కూడా రెడీ అయిపోతాయి. కరెక్టే కదా? అవునండి. బెంగళూరు వంకాయలు వేయండి చెప్తాను. వాటిని కొంచెం కలపాలి. చాలా జెంట్లుగా. కూరగాయలకు కూడా ఒక చిన్న సోల్ ఉంటుందండి, వాటిని మీరు ఇబ్బంది పెట్టి అలా ఇలా హడావుడి చాలా జెంట్లుగా హ్యాండ్ చేయాలి కూరగాయలు. సరే అండి. అవి మిమ్మల్ని చాలా పొగుడుతున్నాయి, నన్ను తిడుతున్నాయండి మీరు అలా మాట్లాడుతుంటే. కొంచెం ఇప్పుడు బెండకాయలు వేయండి. బెండకాయలు కూడా ఎలా కోసం చూసారా? పొడుగ్గా కోసారు. వాటి యాక్చువల్ లుక్ పోకుండా లుక్ కాదు, అడ్డంగా కోయడానికి నిలువుగా కోయడానికి బెండకాయల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. అంటే అడ్డంగా కోస్తే జిగురుగా, అడ్డంగా కోస్తే చిన్న పీస్ వెళ్తుంది నోట్లోకి, బట్ పొడుగ్గా పెట్టినప్పుడు చాలా పెద్ద పీస్ వెళ్తుంది కదా నోట్లోకి. ఓకే, ఆ రకంగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చామదుంపలు వేసేయండి. అసలు బెండకాయ చామదుంప కాంబినేషన్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదండి. 2 జిగుటుగా ఉంటాయి. ఇది మనం ఎక్కువసేపు ప్యాన్లో ఉంచలేదు, మనం ఎక్కువసేపు ప్యాన్లో ఉంచట్లేదు కదా. జస్ట్ లైట్ ఇట్స్ లైక్ ఎ స్టర్ ఫ్రై. ఓకే, అయిపోయిందండి. వేసారు కదా, ఇప్పుడు మన మూత పెట్టేసేయండి. రవిబాబు గారు, ఈ సినిమా నువ్విలా సినిమా మ్యూజికల్ హిట్ కదండి, చాలా పెద్ద మ్యూజికల్ హిట్ కదా అంటున్నారు కాదండి, విన్నాము, మాకు చాలా బాగా నచ్చాయి. కొత్త వాళ్ళతో ఇంత పెద్ద మ్యూజికల్ హిట్ చేసినందుకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత మంచి పాటలకి మీరు ఎటువంటి కేర్ తీసుకున్నారు? మ్యూజిక్ బాగా ఎక్కువ కేర్ తీసుకుంటాం, ఎందుకంటే ప్రతి సినిమాకి నాకు మ్యూజిక్కే దాదాపు 3-4 months పడుతుంది. జస్ట్ కంపోజింగ్ ట్యూన్స్, ఈ ట్యూన్స్ అన్ని ఓకే సినిమాకి అనుకుంటాను. తర్వాత మన భాస్కర్ భట్ల గారితో 1.5-2 months పడుతుంది. సో యావరేజ్ 4 to 6 months పడుతుంది ప్రతి సినిమా. ఓన్లీ పాటలకి షూటింగ్ అది, ఇదంతా అయిపోయిన తర్వాత షూటింగ్ పెడతాం. సో అలాగే ఈ సినిమా కూడా చాలా ఎక్కువ టైం పట్టింది. పైగా కొత్త ఆర్టిస్టులను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మెలడీస్ అన్ని ఇంకా బాగుండాలి అని ఎక్కువ ట్రై చేసాం ఈ సినిమాకి. అలాగే వచ్చింది కూడా. ఇప్పుడు బాగుంది అంటున్నారు కాబట్టి అందరం హ్యాపీ. ఓకే, వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఓకే, ఇది ఎంతవరకు అయిపోయిందండి? చెప్తాను. సరే, చూడటానికి చాలా బాగున్నాయి కదా కూరగాయలు. అవునండి, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుందండి. ఇప్పుడు లాస్ట్ టైం నేను టేస్ట్ చేశాను కదా. ఎస్, ఇప్పుడు ఆఫ్ చేసేయండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని చెప్తాను. చూసారు కదండి, వంకాయ బెండకాయ చామదుంపల ఫ్రై. ఎలా వండుకోవాలో మరొకసారి చూద్దాం. బెంగళూరు వంకాయలో నేను మీకు స్పూన్ ఇచ్చి మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాగాలేదా? లేదండి, నిజంగా బాగుంది. ఆంధ్ర, ఒరిస్సా అండ్ బెంగళూరు 3 కలిపారు కదా, మన 3 రాష్ట్రాలు కలిసి వండిన వంటలాగా ఉంది. ఏం తిన్నారు? చామదుంప తిన్నారా, బెండకాయ తిన్నారా? నేను చామదుంప తిన్నాను. ఇప్పుడు మీరు ఇది తినే చాలా బాగుందన్నారు కదా, ఇంకా నా మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదు. ఏంటి ఖాళీ కప్పు చూపిస్తున్నాను అంటున్నారా? ఇందాక మీకు చెప్పాను కదా నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటది? లవ్. సో లవ్ వేస్తే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి మీరు లవ్ వేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. తప్పకుండా అండి. కానీ ఇక్కడ రవిబాబు గారు నాకు కనిపించారు, ఎందుకంటే
రోజు వండుకునే కూరగాయలు, రోజు వండుకునే పప్పులు, రోజు వండుకునే సాంబార్లు ఇవి కాకుండా కొత్తదనం చూపించారండి ఇక్కడ కూడా. సో ఆ కొత్తదనమే రవిబాబు. మెయిన్ ఏంటంటే మనం రోజు అదే తోటకూర పప్పు, అదే బీరకాయ, అదే అరటికాయ ఫ్రై ఇలా కాకుండా రకరకాల వెజిటబుల్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలి. రకరకాల అప్పుడే కదా కొత్త వంటలు వస్తాయి. అట్ ద సేమ్ టైం అలాగే సినిమాల్లో కూడా సేమ్ అదే టైప్ సినిమాలు వెళ్ళి మనం రోజు చూడకుండా కొత్త కొత్త సినిమాలు చూడటానికి ట్రై చేయాలి. సో మీరు చెప్పదలుచుకుంది ఏదో ఈ వంటతో చెప్పారండి, అర్థమైపోయింది. అండ్ సినిమాలు తీయడం కూడా రోజు అదే రొటీన్ స్టోరీస్ కాకుండా అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ లవ్ ఉన్నా కూడా దాన్ని కొత్తదనం ఎలా చూపించాలో ఈ వంటతో చెప్పారండి. అంతే కదా. అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి అర్థమైనట్టు చెప్పేలా చెప్పినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. రవిబాబు గారు, మీరు ఒక ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్. ఆర్టిస్ట్ డైరెక్టర్ వదిలేదు, ఆర్టిస్ట్ డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ ఇన్ని ఫీల్డ్స్ లో ఉన్నారు కదా, మీకు ఎక్కువగా అన్నిట్లో ఎక్కువ నచ్చి చేసేది ఏంటండి? అన్ని ఏ టైంకి ఆ టైం రోల్ ప్లేయింగే కదా. ఇప్పుడు నేను యాక్ట్ చేసేటప్పుడు ఐఎమ్ యాక్టర్, ఆ రోల్ని బాగా ఎంజాయ్ చేస్తాను. వెంటనే స్విచ్ ఆఫ్, రేపు పొద్దున్నే డైరెక్షన్ చేయాలి, నేను డైరెక్టర్ని అయిపోతాను, అది బాగా ఎంజాయ్ చేస్తాను. సో నేను ఎంజాయ్ చేయకపోతే ఆ పని చేయను అసలు. ఓకే. సో అన్నీ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నేను ఐ డూ ఎవ్రీథింగ్. మేము పిలవగానే మా షోకి మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ సో లక్కీ మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ. బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడికి వచ్చి, మీ కంపెనీ వీళ్ళందరితో ఈ వంట. చాలా రోజులు యాక్చువల్గా నేను వంట చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే చాలా మంది కొత్త ఆర్టిస్టులతో ఒక కొత్త సినిమా నువ్విలా అని తీసాం. బయట టాక్ కూడా బాగానే ఉందంటున్నారు. బట్ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ సినిమా 2-3 days అయిపోయింది. మీ ఫ్రెండ్స్ అరే సీడీ వచ్చేసిందిరా, నెట్లో పెట్టేశారా అంటారు. బట్ అవన్నీ మర్చిపోయి మీరు దయచేసి థియేటర్కి మాత్రం వెళ్ళి చూడండి. ఎందుకంటే కంప్యూటర్లో డౌన్లోడ్ చేసి చూడటానికి, పైరసీ సీడీ చూడటానికి, థియేటర్లో చూడటానికి సినిమాకి చాలా తేడా ఉంటుంది. చాలా కష్టపడి మీకోసం తీసాం ఈ సినిమా. మీరు దయచేసి థియేటర్లో వెళ్ళి చూస్తే మా అందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా బెటర్ సినిమాలు ఇలాంటివి తీయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవిబాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.